రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే నీటి సంఘాల సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ రోజైతే నామినేషన్ ప్రక్రియకైతే అధికారులు మొత్తం సన్నద్ధం చేశారు. ప్రతి చోట కూడా ఈ యొక్క నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అభ్యర్థులనైతే నామినేషన్ వేసేందుకు ఇక్కడంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క తాడిపత్రి గ్రామంలో ఈ యొక్క నీటి సంఘాల ఎన్నికైతే వివాదాస్పదంగా మారింది. అంటే అక్కడ సమయం ఉంచిన నేపథ్యంలోనే కొంతమంది వచ్చి ఇక్కడ నామినేషన్ వేసేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని అయితే కొంతమంది అడ్డుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీన్ని వాయిదా వేసినట్టుగా అన్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే నామినేషన్ వేసేందుకు వచ్చిన కొంతమంది వ్యక్తులకు అలాగే పోలీసుల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్నికను కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై ఏం జరిగిందో మాట్లాడేందుకు ఇక్కడ ఎన్నికల అధికారులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు వాయిదా వేశారు? నమస్కారం అండి. ఈరోజు ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా సమయాన్ని దాటి ఈ వచ్చారండి. వాళ్ళంతా గోడ దూకి గేట్లు తోసుకొని అందరినీ తోసుకొని లోపలికి వచ్చి ధర్నాలు కింద చేసి ఇక్కడున్న ఓటర్లను అందరినీ భయభ్రాంతులు చేయటం జరుగుతుందండి. దాని మూలంగా ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినాయి. అందుకోసం ఈ ఎలక్షన్ని వాయిదా వేయటం జరిగింది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాక. అంటే అప్పటికి ఎంతమంది మీకు నామినేషన్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది? ఎంతమంది రైతులు మొత్తం అందరూ కూడా వచ్చి రావడం జరిగిందని మొత్తం? నామినేషన్లు 4, 5, 6 టీసీలకి నామినేషన్లు ఒకళ్ళొక్కళ్ళే ఇచ్చారు. 1, 2, 3 ప్రక్రియలో నామినేషన్లు జరుగుతున్నాయండి. అప్లికేషన్ తీసి ఫిలప్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ కొంతమంది రావటం లేట్ అవటం మూలంగా వాళ్ళు వాళ్ళ మద్దతుదారులను అందరినీ తీసుకుని వచ్చి గొడవ చేయటం జరిగిందండి. అదండి. అంటే రూల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇవాళ ఎలా ఎలా జరపమని మీకు ఉన్నతాధికారులు మీకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది? అసలు మాకు కలెక్టర్ గారు ఇచ్చిన అధికారాలు అయితే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఓటర్లను అందరినీ సమావేశపరిచి వాళ్ళ దగ్గర నామినేషన్లు అవి కలెక్ట్ చేసి ఈ ప్రక్రియ ప్రారంభించాలండి. 9 గంటలకల్లా ఎవరిని ఇంకా గేట్ వేసేసి ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టాలండి. కానీ వీళ్ళు 10:30 ఆ ప్రాంతంలో వచ్చి హడావుడి చేసి వాళ్ళు దూకి ఈ గేట్లు అవి తోసుకుని వచ్చేసారండి. అంటే ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహిస్తారంటే అక్కడ రైతులందరూ కూడా అభిప్రాయాలు ఏ విధంగా సేకరిస్తారు? అభిప్రాయాలంటే ఎలక్షన్ అనివార్యం అయితే నామినేషన్లను బట్టి వాళ్ళకి సిగరెట్ ఓటింగ్ కానీ లేకపోతే చేతులు ఎత్తి తెలియజేయటం కానీ ఆ ప్రక్రియలో వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మేము ఏర్పాటు చేస్తామండి. అదే. అంటే ఇక్కడ ఎంతమంది రైతులు రావడం జరిగింది? ఎంతమంది మొత్తం ఓటర్లు ఉన్నారండి? మొత్తం 161 మంది ఓటర్లు ఉన్నారండి. దాంట్లో సుమారుగా 100 మంది ఓటర్లు వచ్చారండి. అంటే ఇది పార్టీల ప్రమేయం ఏమన్నా ఉందంటారా? ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆపడం కానీ ఇలాగ ఏమన్నా జరిగిందండి? అంటే మేము ఈ ప్రాంతానికి కొత్త, ఎవరు ఏ పార్టీ అనేది మాకు తెలియదండి. వీళ్ళందరూ ఓటర్లే. కొంతమంది ఆలస్యంగా రావడం మూలంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అదండి. అంటే ఇప్పుడు ఏ కాలువకు సంబంధించిన ఈ ఎన్నికండి ఇక్కడ ఈ తాడిపత్రి? ఇది కోదండరామ పెద్ద చెరువు సంబంధించిన ఎలక్షన్ అండి. పార్టీల ప్రమేయం లేకుండా మామూలుగానే జరుగుతుందండి. పార్టీ ప్రమేయం ఏం లేదు. మీకు ఇచ్చిన రూల్స్ ప్రకారం? మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారం. మరి ఇప్పుడు దీన్ని ఎప్పుడు వాయిదా వేశారండి? ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఇచ్చిన తదుపరి డేట్ ని అనౌన్స్ చేస్తామండి. మీ పేరండి? నా పేరు డి లక్ష్మీనారాయణ, ఈఓ కోదండరామ చెరువు సంబంధించిన తాడిపత్రి ఈఓ. చూస్తున్నాం ఈ కోదండరామ చెరువుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే మొత్తం పక్కన ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. 9 గంటల నుంచి 9 గంటల వరకు కూడా అధికారులు అయితే ఓటర్లు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా అలౌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమయం దాటిన తర్వాత కొంతమంది వచ్చి దీని అంతా అబ్జెక్షన్ చేసిన నేపథ్యంలోనే ఇక్కడంతా కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ నీటి సంఘాల ఎన్నికైతే వాయిదా పడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పోలీసులు కూడా భారీగా ఇక్కడ చేరుకున్నారు. అలాగే కొంతమంది రైతులు ఆలస్యంగా రావడం, అలాగే అప్పటికే ఇక్కడ 160 వరకు ఉన్నటువంటి రైతులు ఓటర్లు అయితే మరో కొద్దిసేపట్లో ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యం 100 మంది వరకు కూడా హాజరయ్యారు. కానీ సమయం దాటిన తర్వాత 9 మంది సమయం 9 దాటిన తర్వాత వచ్చిన నేపథ్యంలోనే కొంతమందికి అయితే వివాదం నెలకొన్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకుని ఇక్కడ కొంతమంది ఇక్కడ అందరూ కూడా రైతులను అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇక్కడ కొంతమంది పోలీసులు కూడా ఈ యొక్క తోపులాట
దాంట్లో గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అంటే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ తాటిపర్తిలో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే దీన్నైతే ప్రస్తుతం అయితే వాయిదా వేసినట్టుగా కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగేది అనేది కూడా మరొకసారి దీన్నైతే వివరిస్తారు. ఏదైతే నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే వివాదాస్పదంగా ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాటిపర్తిలో వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. కొంతమంది పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ రైతులందరూ కూడా ఒక్కసారిగా గేట్లను తోచుకుని లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇక్కడ పోలీసులు కూడా స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి, అంటే ఒక్కసారిగా గేట్లు తోసుకుని వస్తున్న నేపథ్యంలోనే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అందరూ కూడా దీన్ని ఈ ఉధృత నెలకొన్న నేపథ్యంలోనే దీన్ని ప్రస్తుతం అయితే వాయిదా వేసినట్టుగా అయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ కోదండరామ చెరువుకు సంబంధించినటువంటి 160 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నప్పటికీ ఇక్కడ తాటిపర్తిలో మాత్రం కొంతమంది సమయం దాటిన తర్వాత వచ్చిన నేపథ్యంలోనే మాకు అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళంతా కోరిన నేపథ్యంలో, కానీ సమయం దాటిన ఉన్న నేపథ్యంలో అక్కడ లోపలికి అనుమతించకపోవడంతోనే ఇక్కడ గేట్లు తోసుకుని ఈ యొక్క హై స్కూల్లో తాటిపర్తిలో ఉన్నటువంటి హై స్కూల్లోకి రావడంతోనే మొత్తం అంతా కూడా ఈ యొక్క అధికారులు రావడం, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్డీఓ అధికారి కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి ప్రస్తుతం అయితే దీన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై ప్రస్తుతం అయితే తాడిపర్తి గ్రామంలో పోలీస్ పికెటింగ్ కూడా భారీగా ఏర్పాటు చేసి ఇరు వర్గాలను కూడా చెదగొట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుంది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తారు, అలాగే ఈ యొక్క ఎన్నిక మరొకసారి నిర్వహించే అవకాశం ఉంది, అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాల మధ్య అయితే నిర్వహించే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి వివాదం నేపథ్యంలోనే మరి ఎన్నిక ఎప్పుడు జరుగుతుందని కూడా ఉత్కంఠ పరిస్థితి ఉన్నది. అంటే ప్రధానంగా ఇక్కడ టీడీపీ జనసేన సంబంధించిన నాయకులు ఓ పక్కన ఉన్నారు, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా పార్టీ రంగు పులుముకోవడంతోనే ఈ ఒక వర్గాలుగా విడిపోయినటువంటి రైతులైతే ఈ విధంగా వివాదానికి తావుతీసిన నేపథ్యంలో ప్రస్తుతం నీటి సంఘం ఎన్నికైతే ఇక్కడ తాడిపర్తిలో వాయిదా వేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఈ యొక్క తాడిపర్తి గ్రామంలో అయితే ఈ యొక్క సాధారణ ఎన్నికలు మించినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే ఇక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం అయితే నీటి సంఘం ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ నీటి సంఘం ఎన్నిక రైతులకి సంబంధించినటువంటి ఈ యొక్క పంట సంబంధించిన దానిపై అయితే ఎన్నిక అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్నిక జరగవలసి ఉండగా దీన్ని అయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే వాయిదా వేశారు. రైతులు దీనికోసం దీన్ని వాయిదా వేశారు. మరి విషయాలు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు నీటి సంఘం ఎన్నిక ఎందుకు వాయిదా పడింది, అక్కడ ఉధృత వాతావరణం జరగడానికి కారణం ఏంటి? ఏదైతే ఎలక్షన్ రూల్స్ ప్రకారం అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిర్దిష్ట టైంలో అందరూ కూడా 9 గంటల లోపలికి వచ్చారు. అయినా ఈఓ గారు కూడా దానికి కొద్దిగా ఎక్సెప్షన్ ఇచ్చి 9:15, 9:30 వరకు కూడా అలౌ చేయడం జరిగింది. అయినా కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థంతో మేము అవ్వలేకపోతున్నాం అనే కారణంతోనే ఇది వాళ్ళ లోపలికి వచ్చి ఎంట్రీ సైన్ చేసి బయటికి వెళ్ళిపోయి మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదని ఒక గొడవ చేశారు. అక్కడ ఎంట్రీ సైన్ చేసిన కాగితాలు కూడా ఈఓ గారి దగ్గర ఉన్నాయి. కానీ ఇటువంటి దుర్మార్గమైన విధానాన్ని అయితే ఎప్పుడూ ఇంతవరకు చూడడం జరగలేదని. అంటే అక్కడ రైతులందరూ కూడా వచ్చారు. మొత్తం ఎంతమంది రైతులు ఇక్కడ నీటి సంఘం ఎన్నికల్లో పాల్గొన్నారు, అసలు ఎంతమంది అప్పుడు హాజరయ్యారు, అంటే ప్రధానంగా దీనికి గొడవ గల కారణం ఏంటంటారు? మా గ్రామానికి సంబంధించి 3 చెరువులకి ఎలక్షన్ ఈ రోజు జరుగుతా ఉంది. అది ఒకటి కోదండరామన్ చెరువు, 2 సంపరపేరయ్య చెరువు, 3 వచ్చి కొత్త చెరువు. ఏదైతే కొత్త చెరువు సంపరపేరయ్య చెరువు ఏదైతే ఉందో అక్కడ రైతులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక వ్యక్తిని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో ఎటువంటి రాజకీయం ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ వ్యక్తికి అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇకపోతే కోదండరామన్ చెరువు ఏదైతే ఉందో మాకు ఎక్కువ ఆయకట్ట 100 ఎకరాల చెరువు. అది మా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి మంచినీరు సదుపాయంతో పాటు వ్యవసాయ నీరు కూడా సదుపాయం అదే చెరువు నుండి, కోదండరామన్ చెరువు నుండి జరుగుతూ ఉంటుంది. ఆ చెరువులకు సంబంధించి ఎలక్షన్ మాత్రమే ఈ రోజు రైతులందరూ కూడా మాకు ఈ వ్యక్తులు దీనికి కమిటీగా ఉంటే బాగుంటుంది, ఈ వ్యక్తులు దీనికి చైర్మన్ అవుతే బాగుంటుందని నిర్ణయించుకుని అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ రోజు ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. దీన్ని ఇష్టం లేని మా అధికార పార్టీ ఉండగా వాళ్ళు ఎలాగా మా అభిప్రాయం లేకుండా, మా ఇష్టం లేకుండా, మా దగ్గరికి రాకుండా వాళ్ళు ఎలా కమిటీ చైర్మన్ అయిపోతారనే ఉద్దేశంతోనే ఇచ్చేశారు తప్ప ఏ విధమైన వేరే ఆలోచన అనేది లేదని చెప్తా ఉన్నాం. అంటే రైతులు అన్ని పార్టీకి సంబంధించిన రైతులందరూ కూడా అక్కడ రావడం జరిగిందా, లేదంటే కొంతమంది అధికార పార్టీగా రాలేదా, లేదంటే మీ వైసీపీ పార్టీకి మెజార్టీ ఏ విధంగా ఉంది మొత్తం అక్కడ? ఖచ్చితంగా ఒక్కసారి మీరు చూసుకుంటే 9:15 లోపల అందులో ఉన్న సభ్యులందరూ కూడా వైసీపీ అవ్వచ్చు, ఏదైనా ఓటర్ సానుభూతి స్థానిక సంస్థల్లో పార్టీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. పార్టీలు ఉంటాయి, ఉండవని నేను అంటలేదు. స్థానిక సంస్థల ఎలక్షన్ ఎప్పుడు జరిగినా సరే
ఎప్పుడు కూడా దాని రాజకీయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే వీళ్ళు మనకి ఎంతవరకు సేవ చేయగలరు, వీళ్ళు మనకి రేపు పొద్దున్న కమిటీలో ఎన్నుకోబడిన తర్వాత వీళ్ళు ఏ విధంగా చేయగలరు అనేది ఆలోచించుకునే స్థానిక ప్రజల్లో ఒకరు ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ మమ్మల్ని ఎందుకు ఎన్నుకోరు అనే ఉద్దేశంతో ఇలా చేయడం అనేది తప్పుగా భావిస్తున్నాం. అంటే అక్కడ ఇంత ఉధృత అంటే ప్రతి ఎన్నిక కూడా తాడిపత్రిలో ఇలా జరగడానికి కారణం ఏంటి? ప్రతి ఎన్నిక జరగట్లేదండి. ప్రతి ఎన్నిక అనేది ఇలా జరగడం ఎప్పుడూ లేదు. ఇది ఈసారే జరిగింది. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వోళ్ళే ఉండాలి అనుకోవడం వల్ల మాత్రమే జరిగింది ఇది. మా వోళ్ళే ఉండాలి అనుకోకపోతే ఎలక్షన్ జరిపి ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళనే దీనికి ముందుకు పంపుతాం అనుకుంటే ఈ విధమైన ఉద్దేశం లేదు. కానీ ఎవరైతే మా వోళ్ళే ఉండాలి, మేమే చేయాలి, మాదే అధికారం అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. చెప్పండి, అక్కడ పోలీసులు మొత్తం అందరూ కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది గాయాలు కూడా ఇవే అంటున్నారు. అక్కడ ఏ విధంగా జరిగింది? మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారా? నేను అక్కడ పక్కన ఉన్నానండి. బాగా ఒక ఒక 50-60 మందిని తీసుకుని గేట్లు తీసేసుకుంటాను. తోసుకుంటూ వచ్చాడు. ఎస్సీ గారికి ఫోన్ చేస్తుంటే ఎస్సీ గారు నువ్వు అతను పాపం ఎస్సీ గారు ఎలక్షన్ కరెక్ట్గా జరుపుదామని మీరు కంగారు పడితే మేమేం చేయలేం అని చెప్తానే ఉన్నాడు అతను. తర్వాత కూడా మాక్సిమం ఏమైందంటే పైన వెళ్ళగానే అక్కడ ఒక్కసారి గుబ్బెత్తుగా తొయ్యండి రా, ఎవడేం చేస్తాడు, ఎదవాడు మన అధికారంలో ఉన్నాం, ఎవడేం చేస్తాడు, ఏం బిగుతాడు, ఎవడన్నా వస్తే చూసుకుందాం అప్పుడు అని బాగా పబ్లిక్ గా చెప్పడం అండి. మా వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళు కూడా అల్లిపోయారండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఉన్న వాళ్ళు రైతులండి, పొద్దుటే పనిలోకి వెళ్తే పొట్టగడితే లేదా గడదు. అలాంటి గ్రామంలో ఉన్నామండి మేము. ఏమవుందంటే అండి, ఇలాంటి గ్రామంలో ఏదన్నా మన డిప్యూటీ సీఎం గారు మంచి పని చేయడానికి వెంటనే స్పందిస్తున్నాడు. కానీ ఇలాంటి వ్యవహారం నేను ఎప్పుడు చూడలేదు. నేను సోషల్ మీడియా చూస్తుంటాను ఎక్కువ, వార్తలు కూడా TV9 ఎక్కువ చూస్తుంటాను, అలాగే NTV కూడా చూస్తుంటాను. పర్లేదండి, నేను టీవీ చూస్తుంటాను. కానీ ఇలాంటి ఎప్పుడు చూడలేని ఇంత ఘోరమైన పని ఒక్కసారే తోచాను. తర్వాత ఎస్సీని కూడా వాయిదా ఇస్తారు ప్రస్తుతం. ఇప్పుడు దీనింతా కూడా అక్కడ పోలీసులు కూడా గాయాలు అవి అన్నారు. ఎంతవరకు వాయిదంటే గేట్లు ఒకసారి ఇలా తోసిన వెంటనే ఒక అతనికి చెయ్యి గీరేసిందండి. తర్వాత ఒక అతను చెయ్యి నెప్పెట్టింది, పారిపోయారండి వాళ్ళు కూడా నల్లిపోయి. అంతేగాని వాళ్ళ తోసేస్తుంటే కొట్టేస్తుంటే ఏం చేస్తాడండి ఎవరన్నా? వాయిదా వేసారంటండి. ఏదైతే ఈ యొక్క నీటి సంఘం ఎన్నికైతే ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ పంట సరిగా పండాలన్నా మొత్తం అంతా కూడా ఒక సంఘం అంటూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకి అయితే అధికారులు అయితే ఈ విధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే 8 గంటల నుంచి 9 గంటల లోపల అందరూ కూడా హాజరవ్వాలి. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే ఇక్కడ హాజరు కాకపోవడం, వీళ్ళంతా కూడా రైతులంతా ఒక విధంగా ఆరోపణ చేస్తున్నారు. అంటే కొంతమంది వాళ్ళ యొక్క బలం సరిపోగా ఈ విధంగా గొడవ పెట్టారనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. సాధారణ ఎన్నికలకు మించి ఇక్కడ ఈ యొక్క నీటి సంఘం ఎన్నికైతే జరుగుతున్న నేపథ్యంలోనే వివాదం నెలకొంది. అలాగే అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఎన్నికనైతే ఆపి ఈ విధంగా అడ్డుపట్టారని చెప్పేసి కొంతమంది సంబంధించిన రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క దురదృష్టకర పాలన అయితే జరుగుతుందని, ఈ యొక్క ఎన్నికలు ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క నీటి సంఘం ఎన్నికనైతే వాయిదా చేశారని కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గం గొల్లపూల మండలం తాడిపత్రి గ్రామంలో ఈ యొక్క నీటి సంఘాల ఎన్నిక ఇక్కడైతే కూడా వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా ఈ యొక్క సమయం దాటిన తర్వాత కొంతమంది వచ్చిన నేపథ్యంలో అబ్జెక్షన్ చేశారు. ఇక్కడ తాడిపత్రిలో ఉన్నటువంటి హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల అక్కడికి వచ్చే ప్రక్రియలోనే అక్కడ సమయానికి గేట్లు క్లోజ్ చేయడంతో కొంతమంది అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ అబ్జెక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నీటి సంఘం ఎన్నిక అయితే వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి, స్వల్ప ఉధృతికి అయితే దారి తీసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ ఏం జరిగింది అనేది మరి ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే పోలీసులు అయితే ఇక్కడ చేరుకుని ఇక్కడ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాడిపత్రి గ్రామంలో ఏం జరిగింది, ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితి ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? ఎన్నిక దేనికోసం వాయిదా పడింది? అసలు వివాదం గల కారణం ఏంటి? ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. అలాగే మనం బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే టైంకి వచ్చిన తర్వాత అందరిని కూడా అలౌ చేసిన తర్వాత మేము టైంకి వచ్చినా సరే మమ్మల్ని లోనికి అలౌ చేయలేదు అనేసి ఇరు వర్గాల్లోనే కొంచెం ఘర్షణ వాతావరణం కొంచెం గేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆ ఉద్రిక్తత వాతావరణంలోనే లోనికి రావడానికి ట్రై చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిఘటించడం జరిగింది. అలాగే ఈఓ గారు మాకు టైం ఉన్నా సరే మమ్మల్ని లోనకి పంపించలేదు అనేటువంటిది
ఎవరైతే ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం నినాదాలు అవన్నీ కూడా చేయటం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అబ్జర్వర్ గారు అలాగే లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు వచ్చి ఈ పరిస్థితిని అంతా కూడా అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళు ఈ ఎలక్షన్ అనేటువంటిది వాయిదా వేస్తున్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. దాని ద్వారా ఎలక్షన్ వాయిదా పడ్డది కూడా అందరిని కూడా వెళ్ళిపోమనేసి అందరిని కూడా ఇక్కడ డిస్ట్రాయ్ చేసి పంపించేసినామండి. ఇప్పుడైతే ఇక్కడ అంతా కూడా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు ఈ గేట్లు తోపుకొని వచ్చి భారీగా రావడం జరిగింది. ఈ యొక్క తోపులాట్లో ఎవరికైనా ఎటువంటి గాయాలు అవడం కానీ జరిగింది? ఇక్కడ ఏదైతే గేట్ల దగ్గర కొంచెం ఉద్రిక్తత ఏర్పడింది కానీ ఎవరు కూడా తోసుకున్న తర్వాత కింద పడిపోవటం, వాళ్ళకి గాయాలు ఆడవటం, దెబ్బలు తగలటం అనేటువంటిది ఏమీ జరగలేదండి. జస్ట్ జరిగిన వెంటనే అంతా కూడా మనం కంట్రోల్ చేయడం జరిగింది. దెబ్బలు అయితే ఎవరికి తగలలేదండి ఖచ్చితంగా. నియోజకవర్గంలో ఎక్కడన్నా ఇటువంటి సంఘటనలు ఉన్నాయా? ఇక్కడ దాకా అంత ప్రశాంతంగా ఇంకా జరిగేటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉప్పాడ కొత్తపల్లిలో కానీ అలాగే మన పిఠాపురం టౌన్ రూరల్లో కానీ అలాగే గొల్లపురంలో ఇంకా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సంఘటనలు లేవండి. అంతా కూడా పీస్ఫుల్గా జరుగుతున్నాయి ప్రశాంతంగా ఇప్పుడు వరకు. గతంలో ఏ ఎన్నిక జరిగినా తాడిపత్రిలో ఉధృత వాతావరణం నెలకొంటుంది గత కొన్నాళ్ళ నుంచి కూడా. ఇప్పుడు ఈ ఎన్నిక నేపథ్యంలోనే ప్రొటెక్షన్ ఏ విధంగా పెట్టారు? ఇప్పుడు తర్వాత ఏ విధంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు? మొదటి నుంచే కూడా మేము ఇక్కడ హైపర్ సెన్సిటివ్గా నిర్ధారించుకున్నామండి. అలాగే ఒక ఎస్ఐ ర్యాంకు, అలాగే ఒక 4 మెంబర్స్ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, అలాగే కానిస్టేబుల్స్, అలాగే సివిల్‌లో కూడా పెట్టడం, ఉమెన్ ప్రొడక్షన్ కూడా పెట్టడం జరిగిందండి. తర్వాత అది అయిన తర్వాత కూడా ఈ ఉద్రిక్తత అనేటువంటిది చూసిన తర్వాత ఒకేసారి అన్ని ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అన్నట్టుగా ఇక్కడ వాయిదా ఒకటి పడటం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ పికెటింగ్ ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఒక ఎస్ఐ గారు ఉండేటట్టుగా ఎప్పుడు కూడా అంటే 24 అవర్స్‌లో కూడా బందోబస్తు ఏర్పాటు చేసామండి. ఇంకా ఏ విధమైనటువంటి అసంఘటిత చర్యలు జరగకుండా చూసుకుంటాం. చూస్తున్నాం ఇక్కడైతే ఇది పరిస్థితి. తాడిపత్రిలో ప్రతిసారి కూడా వివాదాస్పదంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అన్ని చోట్ల కూడా ప్రతి సెంటర్‌లో కూడా ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ అయితే చేసి ఎటువంటి తావు లేకుండా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలైతే ప్రస్తుతం అయితే వాయిదా పడింది. ఒక స్వల్పంగా ఏదైతే ఒక్కసారిగా టైం 8 గంటల నుంచి 9 గంటలకు అధికారులు అయితే ఎలక్షన్ అధికారులు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చిన దాటిన తర్వాత కొంతమంది అధికార పార్టీ చెందినటువంటి నాయకులు వచ్చి అబ్జెక్షన్ చేయడం అంటే టైం దాటిన తర్వాత కూడా లోపలికి వచ్చే క్రమంలోనే ఈ యొక్క ఉధృతత నెలకొంది. ఇరు మధ్య కూడా తోపులాట అయితే తోసుకున్న జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల అధికారులు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి నీటి సంఘం ఎన్నికనైతే ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ యొక్క ఉధృత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలోనే స్థానికంగా తాడిపత్రిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి దగ్గరుండి ఇక్కడ అన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సిఐ శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి పోలీసులతో ఇక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి తాడిపత్రిలో కనపడుతుందని చెప్పారు. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.